గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ టు ఐఏజీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. సో ఇక్కడ మనకి కరెంట్ అఫైర్ డేకి సంబంధించింది నేషనల్ మ్యాథమెటిక్స్ డే. సో జాతీయ గణాంకాల దినోత్సవంగా చెప్పొచ్చు నేషనల్ మ్యాథమెటిక్స్ డే. సో దీనిని 22 డిసెంబర్న రికగ్నైజ్ చేశారు. అండ్ శ్రీనివాస రామానుజన్ గారి బర్త్డే అంటే ఆయన యొక్క జ్ఞాపకార్థంగా సో మనకి 22 డిసెంబర్ అనే దాన్ని నేషనల్ మ్యాథమెటిక్స్ డే కింద డిక్లేర్ చేశారు. సో దీన్ని 2012 ఆ టైంలో అప్పట్లో మనకి ప్రైమ్ మినిస్టర్ అయిన మన్మోహన్ సింగ్ గారి టైంలోనే దీన్ని ప్రకటించడం జరిగింది. సో ఇది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. అండ్ 134th బర్త్ యానివర్సరీ ఈ సంవత్సరం రామానుజన్ గారికి సంబంధించి. సో అలాంటి డేని నేషనల్ మ్యాథమెటిక్స్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాం. సో రామానుజన్ గారు మ్యాథ్స్ కి సంబంధించి ఆయన యొక్క ఫస్ట్ ఆర్టికల్ని ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ అనే దాంట్లో 1911లో ప్రచురించడం జరిగింది. సో దాని తర్వాత 1729 ఇది హార్డీ రామానుజన్ నెంబర్గా కూడా పిలువబడుతుంది. ద ఫేమస్ రామానుజన్ హార్డీ నెంబర్గా 1729 అనే దాన్ని పిలుస్తారు. అలాగే తమిళనాడు స్టేట్ ఎస్పెషల్లీ ఎందుకంటే శ్రీనివాస రామానుజన్ గారు తమిళనాడుకి సంబంధించిన వ్యక్తి కాబట్టి సో ఎస్పెషల్లీ తమిళనాడు స్టేట్ 22 డిసెంబర్న నేషనల్ మ్యాథమెటిక్స్ డేనే కాకుండా స్టేట్ ఐటీ డే కింద కూడా సో దీనిని పరిగణించుకుంటుంది. అలాగే ఈయన మీద ఒక బయోపిక్ ని కూడా 2015లో తీశారు. ద మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ. ద మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ అనేది ఒక బయోపిక్ అండి. సో అది కూడా మనకి రామానుజన్ గారికి సంబంధించి 2015లో తీశారు. అలాగే 22 డిసెంబర్ అనేది నేషనల్ మ్యాథమెటిక్స్ డే. తమిళనాడు గవర్నమెంట్ తమిళనాడు స్టేట్ ఐటీ డే కింద కూడా దీన్ని సెలబ్రేట్ చేస్తుంది. అండ్ 1729 అనేది హార్డీ రామానుజన్ నెంబర్గా పిలువబడుతుంది. 1911లో ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ అనే దాంట్లో రామానుజన్ గారు మొట్టమొదటిసారిగా ఈ మ్యాథమెటిక్స్ కి సంబంధించిన లేదా ఆయన థియరీస్ కి సంబంధించిన ఒక ఆర్టికల్ ని ప్రచురించడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ రామానుజన్ గారికి సంబంధించిన కొంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గా చెప్పొచ్చు. సో అలాంటి పర్సన్ కి సంబంధించి నేషనల్ మ్యాథమెటిక్ డే అనే దాన్ని ఒకదాన్ని రికగ్నైజ్ చేశారు 22 డిసెంబర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి పునీత్ సాగర్ అభియాన్ అనేది న్యూస్ లో ఉంది. ఇది ఒక క్యాంపెయిన్ లాంటిది. మనకి స్వచ్ఛ భారత్ క్యాంపెయిన్ ఎలా చెప్తామో సో అలాంటి క్యాంపెయిన్ పునీత్ సాగర్ అభియాన్. దీని యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే దీని యొక్క లక్ష్యం క్లీన్ సీ షోర్స్ అండ్ బీచెస్. సో సముద్ర ప్రాంతాలు ఉంటాయి కదా, సో ఆ సముద్ర ప్రాంతాలన్నింటినీ కూడా క్లీన్ చేయడం, సీ షోర్స్ ని బీచెస్ ని క్లీన్ గా ఉంచడం అనేది దీని యొక్క ఎయిమ్. సో ఆ ఎయిమ్ తోని పునీత్ సాగర్ అభియాన్ అనే దాన్ని ఇండియాలో స్టార్ట్ చేశారు. సో దీనిని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ ఎన్సిసి నేషనల్ కెడెట్ కార్ప్స్ ఈ రెండు కలిసి సంయుక్తంగా చేపడుతున్నాయి. దాదాపుగా భారతదేశంలో 127 కోస్టల్ ఏరియాస్ నుంచి అంటే మనకి ఏవైతే కోస్టల్ స్టేట్స్ ఉన్నాయో ఈ కోస్టల్ స్టేట్స్ లో సముద్ర తీర రాష్ట్రాలలో దాదాపుగా 127 సముద్ర తీర ప్రాంతాల నుంచి 3,40,000 మంది ఎన్సిసి కెడెట్స్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాతో కలిసి బీచెస్ ని సముద్రం దగ్గరున్న ప్రాంతాన్ని క్లీన్ గా ఉంచేందుకు పునీత్ సాగర్ అభియాన్ అనే ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారు. అండ్ స్టార్ట్ చేయడంతో పాటు దాదాపుగా 6 tons ఆఫ్ ప్లాస్టిక్ ని కంప్లీట్ గా వీళ్ళు ఇక్కడ నుంచి కలెక్ట్ చేసి రిమూవ్ చేయడం కూడా జరిగింది. దీంతో పాటుగా మీకు ఈ పిక్చర్ లో చూపిస్తున్నట్టుగా అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఆ లోకల్ పీపుల్ ఉంటారు కదా, సో ఆ లోకల్ పీపుల్ కి దీని యొక్క ఆవశ్యకతని ఇంపార్టెన్స్ ని తెలియజేయడానికి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ని కూడా వీళ్ళు కండక్ట్ చేశారు. అలాగే ఇంకొక అప్డేట్ ఏంటంటే జనరల్ గా రివైజ్ ఏంటంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది న్యూఢిల్లీలో ఉంది. ఆల్రెడీ మీకు తెలుసు 1988లో ఇది ఎస్టాబ్లిష్ చేయబడింది. అలాంటి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి గత నెల వరకు అంటే ఆల్మోస్ట్ మనకి నవంబర్ వరకు కూడా ఎడిషనల్ బాధ్యతని తీసుకున్నారు గిరిధర్ గారు. సో ఇప్పుడు ప్రస్తుతం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి చైర్మన్ గా ఒక కొత్త పర్సన్ అపాయింట్ అయ్యారు, అల్కా ఉపాధ్యాయ. సో అల్కా ఉపాధ్యాయ ఈజ్ అ న్యూ చైర్మన్ ఆఫ్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా.
సో ఇది పునీత్ సాగర్ అభియాన్, దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. భారతదేశంలో రీసెంట్గా పునీత్ సాగర్ అభియాన్ స్టార్ట్ అయ్యింది. ఇది ఏ లక్ష్యంతో స్టార్ట్ అయ్యింది అంటే, సో సముద్ర తీర ప్రాంతాల దగ్గర కంప్లీట్గా ప్లాస్టిక్ని ఎలిమినేట్ చేయడానికి అండ్ దానితో పాటుగా వాటిని క్లీన్గా ఉంచడానికి. సో మేజర్గా దీన్ని చేపట్టింది ఎవరు అంటే, ఒకటి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, రెండు ఎన్సీసీ. సో మూడో పాయింట్ ఏంటంటే, ఇటీవల నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి ఎవరు చైర్మన్గా అయ్యారు అంటే అల్కా ఉపాధ్యాయ్ గారు. సో ఇది మీరు ఓవరాల్గా గుర్తుపెట్టుకోవాల్సింది పునీత్ సాగర్ అభియాన్ గురించి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక అప్డేట్లా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇటీవల ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్ అనే ప్రాంతంలో ఒక ఫౌండేషన్ స్టోన్ని ప్రారంభించారు. అది కూడా గంగా ఎక్స్ప్రెస్ వే కోసం. సో త్వరలో భారతదేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గుండా మనకి గంగా ఎక్స్ప్రెస్ వే అనేది స్టార్ట్ కానుంది. దాదాపుగా 594 కిలోమీటర్లతో 36,200 కోట్లతో దీన్ని నిర్మించనున్నారు. దీనికి అయ్యే మొత్తం ఖర్చు ఇది 36,200 crores అండ్ దాంతో 594 కిలోమీటర్స్ లెంత్ గల గంగా ఎక్స్ప్రెస్ వే అనే దాన్ని ఉత్తరప్రదేశ్లో నిర్మించనున్నారు. అండ్ దానికి సంబంధించిన ఫౌండేషన్ స్టోన్ని ఇటీవల ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ షాజహాన్పూర్ ఉత్తరప్రదేశ్లో ప్రారంభించారు. సో దాదాపుగా ఇది 129 విలేజెస్ని కలుపుతుందంట. ఈ ఎక్స్ప్రెస్ వే ఒకటే 129 విలేజెస్ని కనెక్ట్ చేసుకుంటూ పోతుంది. దీనివల్ల సోషియో ఎకనామిక్ పరంగా కానీ, ట్రాన్స్పోర్టేషన్ పరంగా కానీ, ట్రేడ్ పరంగా కానీ చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది ఈ ఎక్స్ప్రెస్ వేక్ అని కూడా చెప్పడం జరిగింది. నేను ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ మీకు ఇచ్చాను. మీరాట్ కానీ, అమ్రోహా కానీ, సంబాల్, బుధాన్ అండ్ బులాంషార్, హపూర్. సో ఇలాంటి ప్రదేశాలన్నీ కలుపుకుంటూ పోతా సో మనకి ఈ రూట్ అనేది ఏర్పరచనున్నారు. సో గతంలో కూడా అంటే సెప్టెంబర్ 18 ఆ టైంలో మనకు ఒక న్యూస్ వచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద లాంగెస్ట్ ఎక్స్ప్రెస్ వేని ఇండియా నిర్మించబోతుంది. దాని పేరు ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే. దాదాపుగా 8 lanesతో, సో టోటల్గా మనకి 8 lanesతో ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే అనేది రాబోతుంది. అది 2023 మార్చ్కి కంప్లీట్ కాబోతుంది. 1380 కిలోమీటర్స్, దాదాపుగా 1380 కిలోమీటర్లతో 8 lanesతో ఢిల్లీ టు ముంబై తీర దారి గుండా మనకి మార్చ్ 2023 కల్లా ప్రపంచంలోనే, నాట్ ఇన్ ఇండియా, వరల్డ్లోనే లాంగెస్ట్ ఎక్స్ప్రెస్ వేని ఇండియా నిర్మించనుంది. సో దాని తర్వాత మళ్ళీ ఎక్స్ప్రెస్ వేలో వచ్చిన కరెంట్ అఫైర్ ఇదే. గంగా ఎక్స్ప్రెస్ వే అనేది స్టార్ట్ కాబోతుంది ఉత్తరప్రదేశ్లో. దానికి సంబంధించి ఫౌండేషన్ స్టోన్ని మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్లో చాలా ఇంపార్టెంట్ డిఫరెంట్ థింగ్స్ గత కొద్ది నెలల్లో చాలా జరిగాయి. మీకు ఆల్రెడీ తెలుసు, నేను ఒకసారి చెప్తున్నాను. ఒకటి వచ్చేటప్పటికి మనకి మధురాకుండ ఒక గ్రీన్ హైడ్రోజన్ కి సంబంధించి ప్లాంట్ ని ఏర్పరచబోతున్నారు, అది ఒకటి. అండ్ నెక్స్ట్ పాట్ టాక్సీ అనేది కూడా నోయిడాలో ప్రారంభం కాబోతుంది. అండ్ వారణాసిలో రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్ ఒక దాన్ని ప్రారంభించారు. సో ఇట్లా ఉత్తరప్రదేశ్ లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ మనకి ఏమైతే ఏమంటారు ఇంపార్టెంట్ సిస్టమ్స్ ఉన్నాయో ఇలాంటివన్నీ కూడా గత కొద్ది నెలల్లో ఉత్తరప్రదేశ్ ప్రాంతంగా జరిగాయి. సో అవి కూడా మీరు రివైజ్ చేసుకోవచ్చు. ప్రైమ్ మినిస్టర్ మోడీ లేస్ ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ గంగా ఎక్స్ప్రెస్ వే ఇన్ ఉత్తరప్రదేశ్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ పార్వో వైరస్ లేదా కెనిన్ పార్వో వైరస్ గా కూడా దీన్ని పిలవచ్చు. రీసెంట్ గా అమరావతి సిటీలో 2000 కుక్కలకి, 2000 డాగ్స్ కి ఇలాంటి వైరస్ ఒకటి సోకింది. ఆల్మోస్ట్ 90% డెత్ స్టేజ్ వరకు డాగ్స్ కానీ పప్పీస్ కానీ వెళ్తున్నట్టుగా రిపోర్ట్ అవ్వడం జరిగింది. సో దానివల్ల పార్వో వైరస్ అనేది న్యూస్లోకి వచ్చింది. సో జనరల్గా ఇదేంటంటే ఒక వైరల్ ఇన్ఫెక్షన్ లాంటిది. ఆల్రెడీ ఈ పార్వో వైరస్ సోకిన డాగ్స్ మిగతా డాగ్స్తో కాంటాక్ట్లోకి రావడం వల్ల, సో కాంటాక్ట్ అవ్వడం వల్ల మిగిలిన డాగ్స్కి కూడా ఈ వైరస్ సోకుతుంది. దానివల్ల అవి వెయిట్ లాస్ అయిపోవడం, లేకపోతే డయేరియా, వామిటింగ్, సో ఇలాంటివి సంభవించి ఆల్మోస్ట్ డెత్ వరకు తీసుకెళ్తుందంట. సో మొట్టమొదటిసారిగా 1967లో దీన్ని డిస్కవర్ చేశారు. కెనిన్ పెరో వైరస్ లేదా పార్వో వైరస్గా దీన్ని పిలుస్తున్నారు. సో అలాంటి పార్వో వైరస్ ఇటీవల ఈ ఇన్సిడెంట్ వల్ల మనకి తిరిగి వార్తల్లోకి రావాల్సి వచ్చింది. సో గతంలో మనం డిస్కస్ చేసుకున్నాం, జనరల్గా డాగ్స్ వల్ల మనుషులకు వచ్చే వ్యాధిగా ర్యాబీస్ వ్యాధిని చెప్తాం. ఈ ర్యాబీస్ కంటూ ఒక డేని రికగ్నైజ్ చేశారు, సెప్టెంబర్ 28 ర్యాబీస్ డే అని చెప్పేసి. అలాగే డాగ్స్కి ఒక వైరస్ వల్ల ఇట్లాంటి డిసీజ్ అనేది సంభవిస్తుంది, పెర్వో వైరస్ అని చెప్పేసి పిలుస్తున్నారు. ఇది ఒక సెకండ్ కేటగిరీ న్యూస్. అంటే గత 6 నెలల్లో ఇట్లాంటి యానిమల్స్కి సంబంధించి 2 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ర్యాబీస్, సెప్టెంబర్ 28 వరల్డ్ ర్యాబీస్ డే, ఫ్రీ ర్యాబీస్ స్టేట్గా గోవా కాబోతుంది. రెండోది వచ్చేటప్పటికి డాగ్స్ లేదా పప్పీస్కి సంభవించిన డిసీజ్ ఇటీవల పెర్వో వైరస్. దీన్ని మొట్టమొదటిసారిగా 1967లో కనుగొన్నారు. సో ఇది ఈ 2 మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, IFSCA ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సర్వీస్ సెంటర్ అథారిటీ. ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సర్వీస్ సెంటర్ అథారిటీ sets up a panel for creating framework for transfer of stressed loan.
సో జనరల్గా మనకి స్ట్రెస్డ్ లోన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని డొమెస్టిక్ లెండర్స్ నుంచి ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి బదిలీ చేయడానికి ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సర్వీస్ సెంటర్ అథారిటీ ఒక ప్యానెల్ని కొంతమంది సభ్యులతో కూడిన ప్యానెల్ని ఏర్పాటు చేయనుంది. ఈ ప్యానెల్కి జి పద్మనాభన్ గారిని చైర్మన్ చేయనుంది. జి పద్మనాభన్ గారు ఫార్మర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ఆర్బీఐ. సో జనరల్గా ఆర్బీఐ గత కొద్ది కాలంగా లైక్ బ్యాంక్స్ అన్ని కూడా గత కొద్ది కాలంగా మనకి ఈ లోన్స్ వల్ల చాలా స్ట్రెస్కి గురవుతున్నాయి. కోవిడ్ లాక్డౌన్ టైంలో చాలా లోన్స్ పెండింగ్ పడ్డాయి. సో ఈ స్ట్రెస్డ్ లోన్స్ అన్నిటినీ కూడా డొమెస్టిక్ లెండర్స్ నుంచి డైరెక్ట్గా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి తరలించడానికి కావాల్సిన డేటా కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. సో దానికి పద్మనాభన్ గారిని చైర్మన్గా చేసింది ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సర్వీస్ సెంటర్ అథారిటీ. సో దానికి సంబంధించింది ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సర్వీస్ సెంటర్ అథారిటీ సెట్స్ అప్ అ ప్యానెల్ ఫర్ క్రియేటింగ్ ఫ్రేమ్వర్క్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ స్ట్రెస్డ్ లోన్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఇండియాస్ హన్సిని మతన్ రాజన్ విన్స్ ITTF హోప్స్ అండ్ ఛాలెంజ్ టోర్నమెంట్. సో ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ హోప్స్ అండ్ ఛాలెంజ్ టోర్నమెంట్ అనేది ఇటీవల జోర్డాన్లోని అమన్ కేంద్రంగా జరిగింది. ఈ టైటిల్ని ఇండియాకి సంబంధించిన హన్సిని మతాన్ రాజన్ గెలుచుకున్నారు. సో గతంలో కూడా అండర్-13 గర్ల్స్ కేటగిరీకి సంబంధించి ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ వరల్డ్ యూత్ సర్వీస్ టైటిల్ని కూడా మస్కట్లో జరిగింది. ఈ టైటిల్ని కూడా సో మనకి హన్సిని అందుకున్నారు. సో ఈసారి రీసెంట్గా జోర్డన్లోని అమన్లో జరిగిన ITTF హోప్స్ అండ్ ఛాలెంజ్ టోర్నమెంట్లో మనకి సిరియాకి సంబంధించిన హెన్ జజా అనే పర్సన్ని డిఫీట్ చేసి ఈమె ఈ టైటిల్ని గెలవడం జరిగింది. సో మనకి అమన్లో జరిగిన ITTF హోప్స్ అండ్ ఛాలెంజ్ టోర్నమెంట్లో ఫైనల్లో సిరియాకి సంబంధించిన హెండా జజా గారిని ఓడించి అండ్ హన్సిని మతన్ రాజన్ సో ఈ టైటిల్ని గెలుచుకున్నారు. దీంతో పాటు గతంలో అంటే ఈ సంవత్సరం సెప్టెంబర్ మంత్లో మస్కట్లో జరిగిన అండర్-13 గర్ల్స్ ITTF యూత్ సిరీస్ని కూడా సో ఈమె కైవసం చేసుకోవడం జరిగింది. సో దట్ ఈస్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ 2021 వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్. సో ఇటీవల 2021 వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ అనేది మనకి ఉజ్బెకిస్తాన్లోని తష్కంట్ కేంద్రంగా జరిగింది. సో దీంట్లో ఓవరాల్గా ఇండియా 16 మెడల్స్ని గెలుచుకుంది, గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ లాంటివి. సో దీంట్లో ఎస్పెషల్లీ 4 గోల్డ్ మెడల్స్ని కూడా ఇండియా కైవసం చేసుకుంది. ఇటీవల ఉజ్బెకిస్తాన్లోని తష్కంట్ కేంద్రంగా జరిగిన వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో ఇండియా ఓవరాల్గా 16 మెడల్స్ని దాంట్లో 4 గోల్డ్ మెడల్స్ని గెలుచుకుంది. అండ్ జనరల్గా మేల్స్ విషయానికి వస్తే మెన్స్ కేటగిరీకి వస్తే సంకేత్ మహాదేవ్ సాగర్ 55 kgs విభాగంలో గోల్డ్ మెడల్ని గెలుచుకున్నారు. అలాగే నెక్స్ట్ లవ్ప్రీత్ సింగ్ అండ్ పూనమ్ యాదవ్ డిఫరెంట్ కేటగిరీస్లో సిల్వర్ మెడల్ని గెలుచుకున్నారు. అండ్ నెక్స్ట్ జిలీ దలా బెహారా విమెన్స్ కేటగిరీలో గోల్డ్ మెడల్ని గెలుచుకున్నారు 67 kgs కేటగిరీలో. సో విమెన్స్ విషయానికి వస్తే గోల్డ్ మెడల్ని గెలుచుకున్నారు దలా బెహారా. అండ్ మెన్స్ విషయానికి వస్తే సంకేత్ మహాదేవ్ సాగర్ గెలుచుకున్నారు. సిల్వర్ లవ్ప్రీత్ సింగ్ అండ్ పూనమ్ యాదవ్ లాంటి వాళ్ళు సిల్వర్ మెడల్ని గెలుచుకున్నారు. ఇలా వివిధ కేటగిరీల్లో ఓవరాల్గా 16 మెడల్స్ని అండ్ 4 గోల్డ్ మెడల్స్ని దాంట్లో ఎస్పెషల్లీ ఇండియన్స్ సొంతం చేసుకున్నారు వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్. సో ఇది మనకి తష్కంట్ ఉజ్బెకిస్తాన్ కేంద్రంగా జరిగింది. సో దానికి సంబంధించింది. సో ఇక్కడ నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి మనకి గుజరాత్ ఆల్కైల్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ అండ్ గెయిల్ రెండు కూడా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దాదాపుగా గుజరాత్లో అండ్ పర్ డేకి వచ్చేటప్పటికి 500 kiloliters పర్ డే బయో ఇథనాల్ని ప్రొడ్యూస్ చేసేందుకు ఇవి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఒకటి గుజరాత్ ఆల్కైల్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ అండ్ గెయిల్ ఈ రెండు కలిసి గుజరాత్లో ఇటీవల ఒక బయో ఇథనాల్ ప్లాంట్ని రన్ చేయడానికి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీని ద్వారా డేకి వచ్చేటప్పటికి 500 kiloliters పర్ డే బయో ఇథనాల్ని ఇవి ప్రొడ్యూస్ చేయనున్నాయి. దీనిని పెట్రోలియంలో లేదా క్రూడ్ ఆయిల్లో బ్లెండ్ చేయడానికి యూజ్ చేయనున్నారు. ఎందుకంటే ఇండియా యొక్క విజన్ వచ్చేటప్పటికి 2025 కల్లా 20% ఆఫ్ ఇథనాల్ని పెట్రోల్లో బ్లెండ్ చేయాలి, కార్బన్ ఎమిషన్స్ని తగ్గించాలి, బయో ఇథనాల్ని ఇండియాలో ఎక్కువగా వాడుకలోకి తీసుకురాలి అనేది 2025 కల్లా ఇండియా యొక్క లక్ష్యం. సో ఈ లక్ష్యానికి దోహదపడేలాగా సో పర్ డేకి 500 kiloliters పర్ డేకి ఈ బయో ఇథనాల్ని ప్రొడ్యూస్ చేయనున్నాయి గుజరాత్లో. సో దీనికి సంబంధించి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గెయిల్ అండ్ దాంతోపాటు గుజరాత్ ఆల్కైల్ అండ్ కెమికల్ లిమిటెడ్. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. గుజరాత్ చీఫ్ మినిస్టర్గా భూపేంద్ర పటేల్ ఉన్నారు. ఆచార్య దేవవ్రత్ అండ్ గుజరాత్ యొక్క గవర్నర్గా ఉన్నారు. గుజరాత్ గవర్నర్గా ఆచార్య దేవవ్రత్ గారు ఉన్నారు అండ్ భూపేంద్ర పటేల్ అండ్ ప్రెజెంట్ చీఫ్ మినిస్టర్ గుజరాత్ ఏరియా.
సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, అగ్ని-P మిసైల్ ఇటీవల అబ్దుల్ కలాం ఐలాండ్ లేదా వీలర్ ఐలాండ్ ఒడిస్సా ప్రాంతం నుంచి DRDO సక్సెస్ఫుల్ గా దాన్ని టెస్ట్ చేసింది. సో అగ్ని ఒక న్యూక్లియర్ బెలాస్టిక్ మిసైల్. సో దీనిని ఇటీవల ఈ అగ్ని-P అనే మిసైల్ ని ఒడిస్సా కోస్టల్ ఏరియా నుంచి లేదా వీలర్ ఐలాండ్ ప్రాంతం నుంచి DRDO సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేసింది. దీని యొక్క రేంజ్ 1000 to 2000 కిలోమీటర్స్ ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ చైనా టెరిటరీని ఇది చాలా ఈజీగా తాకుతుంది. పాకిస్తాన్ ఓవరాల్ టెరిటరీని, నియర్ బై టెరిటరీని ఈజీగా రీచ్ అవుతుంది, కవర్ చేస్తుంది అని కూడా చెప్తున్నారు. అది దీని స్పెసిఫికేషన్. అండ్ ఎస్పెషల్లీ ఈ అగ్ని-P మిసైల్ అనేది పృథ్వీ, అగ్ని-1, అగ్ని-2 లాంటి మిసైల్స్ అన్నిటినీ కూడా ఓవరాల్గా రీప్లేస్ చేస్తుందంట. అగ్ని-1 లాంటి పరిధి వచ్చేటప్పటికి 700 to 800 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. సో ఇట్లాంటి మిసైల్స్ యొక్క వాటిని రీప్లేస్ చేయనుంది అగ్ని-P అనేది. అలాగే మనకి అబ్దుల్ కలాం గారి టైంలో స్టార్ట్ అయింది ఇంటిగ్రేటెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 1983లో. సో అప్పట్లో పృథ్వీ, అగ్ని, త్రిశూల్, నాగ్ లాంటి మిసైల్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో దాంట్లో భాగంగానే అగ్ని-5, అగ్ని-P అనే మిసైల్స్ ని కూడా ఇటీవల డెవలప్ చేశారు. సో అక్కడి నుంచి వచ్చేదే మనకి అగ్ని-P మిసైల్ అనేది. సో దీన్ని ఇటీవల ఒడిస్సాలోని అబ్దుల్ కలాం ఐలాండ్ ప్రాంతం నుంచి DRDO సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేయగలిగింది. ఇది అగ్ని-P బలాస్టిక్ మిసైల్ గురించి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, సెయిల్ రిసీవ్స్ గోల్డెన్ పీకాక్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ అవార్డ్ 2021. సో 2021 మనకి పీకాక్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ అవార్డ్, గోల్డెన్ పీకాక్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ అవార్డ్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి దక్కింది. ఇది వరుసగా మూడోసారి. సిన్స్ 3 కాన్సిక్యూటివ్ ఇయర్స్ నుంచి, 3 సంవత్సరాల నుంచి వరుసగా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ని ఈ గోల్డెన్ పీకాక్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ అవార్డ్ని అందుకుంటుంది. సో దీనిని 1998లో వరల్డ్ ఎన్విరాన్మెంట్ ఫౌండేషన్ అనేది స్థాపించింది. కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా వర్క్ చేస్తాయో, దానికోసం దోహదపడతాయో అలాంటి వారికి ఈ గోల్డెన్ పీకాక్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ అవార్డుని ఇస్తారు. 2019, 2020, 2021 వరుసగా 3 సంవత్సరాలు కూడా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ని ఈ గోల్డెన్ పీకాక్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ అవార్డుని అందుకుంది. సో ఇలాంటి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది న్యూఢిల్లీలో ఉంది. అండ్ దీనికి ప్రస్తుతం చైర్మన్గా సోమముండల్ ఉన్నారు. So this is all about this current affair. Steel Authority of India Limited receives Golden Peacock Environment Management Award 2021. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఇటీవల జస్టిస్ ఎన్వి రమణ గారు అలాగే తెలంగాణ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు ఇద్దరూ కలిసి మనకి తెలంగాణలోని నాన్క్రామ్ గూడ ఏదైతే ఉందో సో ఆ ప్రాంతంలో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ అనే ఒక సెంటర్ని ప్రారంభించారు. ఇది కమర్షియల్ డిస్ప్యూట్స్, ఆర్డినరీ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా సాల్వ్ చేస్తుంది. సో అలా ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్. సో జనరల్గా ఇది కూడా లైక్ కోర్టు లాంటిది. సో కోర్టు పరిధిలో ఏవైతే కేసెస్ని, కొన్ని డిస్ప్యూట్స్ని మనకి సాల్వ్ చేస్తారో అలా డిస్ప్యూట్స్ అన్నిటినీ కూడా ఈ సెంటర్ ద్వారా మనకి సాల్వ్ చేయనున్నారు. అండ్ ప్రపంచవ్యాప్తంగా లండన్, న్యూయార్క్ లాంటి సిటీస్లో ఆల్రెడీ ఇది సక్సెస్ఫుల్గా అమలవుతుంది. అలాంటి ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ని నాన్క్రామ్ గూడ హైదరాబాద్లో ఇటీవల కేసీఆర్ గారు అండ్ యాజ్ వెల్ యాజ్ జస్టిస్ ఎన్వి రమణ గారు ప్రారంభించారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. అలాగే గతంలో అన్మోలీస్ ఇన్ లా అండ్ జస్టిస్ అనే బుక్ని కూడా జస్టిస్ ఎన్వి రమణ గారు రిలీజ్ చేశారు. ఇది మీకు రివైజ్ చేసుకోవడానికి ఇచ్చిన పాయింట్. సో లా గురించి, వివిధ కేసెస్ యొక్క టర్మినాలజీ, ఎక్స్పీరియన్స్ గురించి చెప్పేదే మనకి అనామలీస్ ఇన్ లా అండ్ జస్టిస్ అనే బుక్. సో దీన్ని ఎన్వి రమణ గారు గతంలో ఇనాగ్రేట్ చేసి ఉన్నారు. సో మళ్ళీ ఇప్పుడు ఏంటి అంటే ఈయన ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ని హైదరాబాద్లో ఇనాగ్రేట్ చేశారు. సో ఈ రెండు కరెంట్ అఫైర్స్లోనివే, గత 6 నెలల లోపువే కాబట్టి ఈ రెండింటిని మీరు రివైజ్ చేసుకోవచ్చు. అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ ఇనాగ్రేటెడ్ ఇండియాస్ ఫస్ట్ IAMC ఇన్ తెలంగాణ. సో ఫస్ట్ కరెంట్ ఈ రోజు మనం ఏవైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకున్నామో వాటి రివ్యూ చూద్దాం. ఫస్ట్ వన్, నేషనల్ మ్యాథమెటిక్స్ డే. సో దీన్ని December 22 రికగ్నైజ్ చేశారు. రామానుజన్ గారి యొక్క జ్ఞాపకార్థంగా దీన్ని రికగ్నైజ్ చేశారని మనం డిస్కస్ చేసుకున్నాం. పునీత్ సాగర్ అభియాన్, NCC నేషనల్ కెడెట్ కార్ప్స్, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా భారతదేశంలోని బీచెస్ ని కానీ లేకపోతే సముద్ర తీర ప్రాంతాన్ని క్లీన్ గా ఉంచడం కోసం, ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాన్ని కంప్లీట్ గా రిమూవ్ చేయడం కోసం ఈ పునీత్ సాగర్ అభియాన్ అనే క్యాంపెయిన్ ని స్టార్ట్ చేశారు. ప్రైమ్ మినిస్టర్ మోడీ లేస్ ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ గంగా ఎక్స్ప్రెస్ వే ఇన్ ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్ కేంద్రంగా ఇటీవల ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ 594 కిలోమీటర్స్ డిస్టెన్స్ తో నిర్మించబోయే గంగా ఎక్స్ప్రెస్ వే అనే దాన్ని ప్రారంభించారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. CGI ఎన్వి రమణ ఇనాగ్రేటెడ్ ఇండియాస్ ఫస్ట్ IAMC ఇన్ తెలంగాణలో సో తెలంగాణ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు అండ్ CGI చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ గారు సో ద ఫస్ట్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ అనే దాన్ని ప్రారంభించారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్.
సెయిల్ రిసీవ్స్ ద గోల్డెన్ పీకాక్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ అవార్డ్ 2021. 2021కి సంబంధించి గోల్డెన్ పీకాక్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ అవార్డ్ అనేదాన్ని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈ సంవత్సరం అందుకుంది. అండ్ వరుసగా ఇది 3వ సారి సిన్స్ 3 ఇయర్స్ 3 సంవత్సరాల నుంచి కూడా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈ గోల్డెన్ పీకాక్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ అవార్డ్ ని అందుకుంటుంది. అగ్ని పి బ్యాలిస్టిక్ మిసైల్ ఈజ్ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ ఇన్ దట్ ఒడిస్సా వీలర్ ఐలాండ్, అబ్దుల్ కలాం ఐలాండ్ లేదా వీలర్ ఐలాండ్ కేంద్రంగా డిఆర్డిఓ అగ్ని బ్యాలిస్టిక్ మిసైల్ ని ఇటీవల సక్సెస్ఫుల్ గా విజయవంతంగా టెస్ట్ చేసింది. సో ఇది అగ్ని 1, అగ్ని 2 లాంటి మిసైల్స్ ని రీప్లేస్ చేస్తున్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్, గుజరాత్ ఆల్కైల్ అండ్ కెమికల్ లిమిటెడ్ అండ్ గెయిల్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సైన్డ్ MOU ఫర్ సెట్టింగ్ అప్ ఆఫ్ 500 kiloliters per day బయో ఇథనాల్ ప్లాంట్ ఇన్ గుజరాత్. సో గుజరాత్ లో బయో ఇథనాల్ ప్లాంట్ రోజుకి 500 కిలోలీటర్లు పర్ డే కి ఇచ్చే బయో ఇథనాల్ ఇచ్చే ప్లాంట్ ని ఇనాగ్రేట్ చేయడం కోసం GACL అటు గెయిల్ రెండు కూడా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. సో దీనివల్ల ఇండియన్ గవర్నమెంట్ యొక్క విజన్ అయిన 2025 లో 20% ఆఫ్ ఇథనాల్ ని పెట్రోలియం లేదా క్రూడ్ ఆయిల్ లో బ్లెండ్ చేయాలనేది ఇండియా యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఆ ఉద్దేశానికి ఆ లక్ష్యానికి ఇది తోడ్పడినట్టు కూడా చెప్పడం జరిగింది. పెర్వో వైరస్. సో పెర్వో వైరస్ అనేది జనరల్ గా డాగ్స్ లేదా పప్పీస్ కి సంబంధించిన వైరస్ గా చెప్తున్నారు. ఇటీవల అమరావతి సిటీలో దాదాపుగా 2000 డాగ్స్ లేదా 2000 డాగ్స్ కి ఈ వైరస్ సోకినట్టుగా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఒక ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సిస్టమ్ ఆఫ్ సెంటర్ అథారిటీ అనేది సో ఇటీవల ఒక ప్యానెల్ ని ఏర్పాటు చేయనుంది. అది కూడా స్ట్రెస్డ్ లోన్స్ ని సో మనకి ట్రాన్స్ఫర్ చేయడం కోసం దానికి సంబంధించింది. సో నెక్స్ట్ వన్, ఇండియాస్ హన్సిని మతాన్ రాజన్ విన్స్ ITTF హోప్స్ అండ్ ఛాలెంజ్ టోర్నమెంట్. సో ఇటీవల జోర్డాన్ అమన్లో జరిగిన ITTF హోప్ అండ్ ఛాలెంజ్ టోర్నమెంట్ ని హాస్ని మతాన్ రాజ్ గెలుచుకున్నారు. దానికి సంబంధించింది. అండ్ 2021 వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ అనేది అజబెకిస్తాన్ తష్కంత్ కేంద్రంగా జరిగింది. దీంట్లో ఇండియాకి సంబంధించి 16 మెడల్స్ రావడం జరిగింది. అవుట్ ఆఫ్ 16 మెడల్స్ లో 4 గోల్డ్ మెడల్స్ ని ఇండియా కైవసం చేసుకుంది. సో ఇవి ఓవరాల్ గా మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.